వెల్కమ్ బ్యాక్. సో నేనైతే దిగిపోయి 2 days పైన అవుతుంది. ఒకరోజు మొత్తం రెస్ట్ తీసుకుని దాని తర్వాత ఈ వెహికల్ రెంట్ తీసుకుందాను అనుకున్నాను. యాక్చువల్లీ ఇక్కడ ర్యాపిడో వేద్దామని ఫిక్స్ అయ్యా. అందువల్ల ఇక్కడ నాది ఏపీ వెహికల్ కదా, సో కర్ణాటకలోని ర్యాపిడో వెహికల్స్ ఇష్యూ ఉన్నది, అంటే 2 wheelers ఆటో వాళ్ళతోని. అందులో నాది ఏపీ వెహికల్ కాబట్టి ఇంకొంచెం హై రిస్క్ ఉంటుంది. ఆ రిస్క్ తీసుకోకుండా ఈ వెహికల్ రెంట్కి తీసుకుందామని ప్లాన్ చేసుకున్నాను అనమాట. అందుకనేసే నేను ఆ వెహికల్ తీసుకోవడానికి వెళ్ళాను. సో ఈ వెహికల్ గురించి ప్రాసెస్ అయితే మీకు ఫార్వర్డ్గా చెప్తుంటాను, వినండి. సో అందుకనేసి జీవైపీపీ జిప్ అని ఎలక్ట్రికల్ స్కూటర్స్ అవైలబుల్గా ఉన్నాయి. సో దానికోసం వచ్చాను. సో దానికోసం కావాల్సింది ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, డ్రైవింగ్ లైసెన్స్ మస్ట్ అండ్ షుడ్ తీసుకెళ్ళి. దాంతోపాటు వెహికల్ మోడల్ని బట్టి అడ్వాన్స్ పేమెంట్స్ ఉంటాయి. నేనైతే 4,800 రూపీస్ దాంతో తీసుకున్నాను. ఈయన గిరీష్ గారు స్టార్టింగ్లో మీ నెంబర్ పే చేసిన నెంబర్ కూడా ఫార్వర్డ్ చేస్తాను చూడండి. ఈయనే నాకు అంత హెల్ప్ చేశారు ఈ వీడియోని. మీరు అయితే 1 day బిఫోర్ వెళ్ళిపోవడం బెటర్. రేపు తీసుకుంటారంట, ఎందుకంటే ఏ రోజు బుక్ చేస్తాం ఆ రోజు మనకి ఎవరు మన్నాడిస్తారు అనమాట. ఆ విషయం తెలియక నేను చాలా ఇబ్బంది పడ్డాను. మనకు కావాల్సిన వెహికల్ అవైలబుల్ లేకపోతే వెయిట్ చేయొచ్చు, మనం వెయిట్ చేయాల్సి వస్తుంది. చాలామంది రోజంతా అక్కడ వెయిట్ చేస్తున్నారు ఆ వెహికల్స్ గురించి. సో నాకు ఇదైతే చాలా టైం తీసుకుంది. ఆల్మోస్ట్ 4 o'clock వెళ్తే నాకు 8 o'clock దొరికింది ఈ వెహికల్. ఓకే, అండ్ ఈ వెహికల్ వచ్చేసరికి 45 km తిరుగుతుంది. ఐ మీన్ స్పీడ్ లిమిట్ వచ్చేసరికి ఓన్లీ 45 km పర్ బ్యాటరీకి 70 km వస్తుంది. ఇది వీక్లో ఇది నేను రెంటెడ్ వారానికి 1,550 రూపాయలు అనమాట. సో ఎంటైర్లీ అన్లిమిటెడ్ km విత్ అన్లిమిటెడ్ స్వైపింగ్ బ్యాటరీస్. ఎంటైర్ బెంగళూరులో 500 స్టేషన్స్ ప్లస్ ఉన్నాయి. సో అక్కడికి వెళ్ళి డైరెక్ట్గా మనం చేసుకోవచ్చు. ఈ వీడియో అలా పర్టికులర్గా ఏం చూస్తుందంటే, వెహికల్ మనకి ఇచ్చే ముందు అన్నీ కూడా మనం పర్టికులర్గా చెక్ చేసుకోవాలి, ఇంక్లూడింగ్ గేదెలు, డ్యామేజ్లు అన్నీ చెక్ చేసుకొని అప్పుడు మనం బయటికి తీసుకెళ్ళాలి. లేదంటే మన మీద వారేసే అవకాశం ఉంది. మన సేఫ్టీ మనం చూసుకోవాలి కాబట్టి. సో ఈచ్ అండ్ సెక్షన్స్. అండ్ నాకు ఈ స్కూటర్ బాగా నచ్చిందంటే, ఫ్రంట్ 2 సస్పెన్షన్స్ ఇచ్చారు అండ్ బ్యాక్ సైడ్ కూడా 2 సస్పెన్షన్స్ ఇచ్చారు. దానివల్ల ఏంటంటే బాడీ వెయిట్ అనేది మనకి నడుమే పడుకుంటుంది. సాధారణంగా స్కూటీస్లోని బాడీ వెయిట్ ఏదైతే ఎంటైర్ వెయిట్ మన నడుమే పడుతుంది. అది స్టార్టింగ్ అనిపించదు, లాంగ్ టైం యూజ్ చేసే కొద్దీ మనకి నడుపు వస్తుంది. బట్ ఎప్పుడైతే డబుల్ సస్పెన్షన్ ఉంటే అది మనకి ఇష్యూ ఉండదు అనమాట. సో నేనైతే ట్రైల్ వేసుకొని బయలుదేరిపోయాను. అండ్ ఫార్వర్డింగ్ మీకు ఇది కొంచెం చూపిస్తాను, స్వైపింగ్ ఎలా చేయాలో కూడా చూపిస్తాను, చూసేయండి. వాళ్ళైతే వెహికల్ తీసుకున్న తర్వాత ఒక 1/2 hour తాగి ఆగిన తర్వాత స్వైప్ చేయకుండా నేను రూమ్కి వచ్చి ప్రశాంతంగా పడుకొని సాయంత్రం వెళ్ళాను. సో అదే విల్లాస్ పీజీ నేను స్టే చేస్తుంది. 3 షేరింగ్ అయితే 6,750 రూపీస్ ప్లస్ 4,000 ముందు అడ్వాన్స్ అనమాట ఇవ్వాల్సి వస్తుంది. అది పెడతాను అవసరంగా ఒకనే. అక్కడి నుంచి స్వైపింగ్కి అయితే బయలుదేరిపోయాను. ఒక స్టేషన్ దగ్గరికి వెళ్ళాను, అడ్రస్ అయితే దొరకలే. ఇంకో స్టేషన్ దగ్గరికి వెళ్ళాను, అవలే. అలాగ 3 స్టేషన్స్ తిరిగిన తర్వాత 4వ స్టేషన్ దగ్గర ట్రాన్స్ఫర్ అయ్యింది నాకు ఆ బ్యాటరీ. అది అయితే ఈజీ అనమాట, ఎలా ఉండదు చూద్దరు కానీ మీరు. అయితే మనకి ఛార్జింగ్ స్టేషన్స్ ఎలా ఐడెంటిఫై చేసుకుంటే మనకి జిప్పీ యాప్లోనే మనకి అవైలబుల్ ఉంటుంది. సో అందరూ మనం ఎక్కడైతే ఉన్నామో అక్కడ నియరెస్ట్ స్టేషన్స్ అయితే మనకు కనిపిస్తాయి, రీఛార్జబుల్ స్టేషన్స్. జస్ట్ స్వైప్ చేసుకోవడమే. సో నాకు నియరెస్ట్లో ఉన్నదానికి వెళ్ళాను, బట్ అడ్రస్ అయితే మిస్ అయినట్టుంది. అంటే అక్కడ స్టేషన్ అయితే లేదు, రిమూవ్ చేసినట్టు ఉన్నారు. బట్ అది ఉండకపోవడం వల్ల నాకు అది కంటిన్యూస్గా కనిపించింది. సో అక్కడి నుంచి మళ్ళీ చెక్ చేస్తే ఇక కొద్దిగా ఏం అవ్వట్లేదు, ఒక స్టేషన్ ఉంది, దానికి వెళ్ళాను. స్వైపింగ్ అయితే అక్కడ చేశాను అన్నమాట. సో అక్కడికి బయలుదేరిన తర్వాత చూడండి, ఇది కీ అనమాట, వాళ్ళు ఇస్తారు. ఇది ఒక ట్యాగ్ చిన్నది, ఆ మిషన్ దగ్గర మనం ట్యాగ్ చేస్తే ప్రాసెస్ అవుతుంది.
ఇక 3 రకాల బ్యాటరీస్ ఉన్నాయి. గ్రీన్ ఒకటి ఉంది, ఎల్లో ఉంది అండ్ ఆరెంజ్ ఉంది. అటు మరి నేనైతే ఎల్లోది వాడుతున్నా. అది ఎలా తెలుస్తుంది అంటే మనకి బ్యాటరీ ఉంటుంది కదా, దాని మీద ఉంటుంది. సో మేము ఎప్పుడైతే ట్యాగ్ చేస్తాం ప్రాసెస్ అయ్యి మనకి అక్కడ డోర్ ఓపెన్ అవుతుంది, ఎంటీ డోరు. మన వెహికల్లో ఉన్నదా బండి తీయాలి. సో మనకి బ్యాటరీ స్విచ్ని చూస్తారు ఎల్లో కలరు, అక్కడ రెడ్ అండ్ గ్రీన్ రావాలి. 2 ఒకేసారి బ్లింక్ అయితే అది ప్రెస్ చేస్తే రావద్దు, అప్పుడు బ్యాటరీ అవుట్ అవుతుంది. మనకి అక్కడి నుంచి అవుట్ అయ్యి మనం అది పెట్టగలగాలి. పెట్టి ప్రాసెస్ అయిన జస్ట్ 10 సెకండ్స్లోనే మనకు కొత్త బ్యాటరీ ఇస్తే మళ్ళీ స్వైప్ చేసుకొని మనం రైడ్ కంటిన్యూ చేసుకోవచ్చు. సో నా డ్యూటీ అయితే ఇలా మొదలెట్టాను అన్నమాట. మరిన్ని కంటెంట్స్ కొరకు సబ్స్క్రైబ్ చేయండి. Don't forget to like, share, subscribe and comment.